ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతూ ఉన్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని నామంలో విశ్వాసం ఉంచినటువంటి వారులారా, నేను మీకే ఈ యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే దేవుని నామంలో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరికీ, దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క వాక్యమును ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి దినాలలో ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున అదేమై ఉన్నదంటే, యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నారో మనమందరము కూడా, రక్షణ పొందినటువంటి మనందరికీ కూడా యేసు ప్రభుల వారు కమాండ్ చేస్తూ ఉన్నారు. గో గో GO అంటే, G అంటే గాడ్స్, O అంటే ఆర్డర్. ఇట్లా చెప్పుకోవచ్చు. గాడ్స్ ఆర్డర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడ్స్ కమాండ్మెంట్, లాస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే పునరుద్ధానుడై వెళ్తూ ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు ఇవి. లాస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కూడా చెప్పవచ్చు మనం వాక్యంను బట్టి. అదేమై ఉన్నదంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రతి ఏరియాకు, ప్రతి గల్లీలోకి, ప్రతి లొకాలిటీకి, ప్రతి స్ట్రీట్కి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్తనే ప్రకటించండి. సువార్తను ప్రకటించడం అంటే, సువార్త అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. గో అండ్ ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గో అండ్ ప్రీచ్ గాస్పెల్ అంటే గో అండ్ స్పెల్. గాస్పెల్ అంటే ఏంది? గో అండ్ స్పీక్, GOSPEL, గాస్పెల్. గో అండ్ ప్రీచ్ ఆర్ గో అండ్ స్పీక్. వాట్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్. నువ్వేం మాట్లాడాలి? గో అండ్ ప్రీచ్ అని అంటుండే కదా, గాస్పెల్ చెప్పమంటున్నాడు కదా. సువార్త అనే మాటకు ఒకసారి మనం కొంచెం టైం తీసుకొని అర్థం చేసుకుందాం. సువార్త అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. ప్రియమైన వారులారా, మీకు తెలుసు, చాలామంది ట్రైన్ అయినటువంటి, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా సువార్త ప్రకటించాలి అని, సువార్త అంటే ఏందో వాళ్ళకు తెలిసి ఉండి కూడా సువార్త ప్రకటించకుండా వేరే వాళ్ళ విశ్వాసములను, వేరే వాళ్ళ గ్రంథములను దూషిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తలేరు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని, మీరు చాలా జ్ఞానవంతులు, గొప్ప వ్యక్తులు, బైబిల్ పండితులు అయినప్పటికీ కూడా మీరు సువార్తను ప్రకటించకుండా ఇంకేదో చెప్తున్నారు. సువార్త అనేది, ప్రియమైన వారులారా, పెద్దలారా, సువార్థికులారా, ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పెల్? సువార్త అంటే ఏందో మీకు తెలుసు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికీ కూడా. సువార్త అంటే ఏంది? సువార్త, శుభమైన వార్త, గుడ్ న్యూస్. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? హీ డైడ్ ఫర్ మై సిన్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరి సిలువలో నాకు రావలసిన శిక్ష యేసు ప్రభుల వారు, ఏ పాపము చేయలేనటువంటి యేసు ప్రభుల వారు తన పవిత్రమైన రక్తమును తల నుంచి పాదము వరకు నా శిక్షను ఆయన తీసుకున్నాడని నువ్వు గుర్తిస్తున్నావు. చూడు, నాకు బదులుగా ఆయన చనిపోయిండు అని గుర్తిస్తున్నావు. గుర్తించి నమ్ముకుంటున్నావు. ఆయన మరణాన్ని నమ్ముకుంటున్నావు. నాకు బదులుగా ఆయన చనిపోయిండని నమ్ముతూ ఉన్నావు. చూడు, అదే సువార్త. సువార్త ఏంది? హీ డైడ్ ఫర్ యూ.
హీ డైడ్ ఫర్ మై సిన్స్. ఆయన నా కోసం చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు. ఈజ్ అలైవ్. యేసే సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. జీసస్ ఈజ్ అలైవ్ అంటే, యేసే సజీవుడు అంటే అది కూడా శుభవార్తనే, అది కూడా గాస్పలే. ఫస్ట్ మెయిన్ గాస్పల్ మీనింగ్ ఏమై ఉన్నదంటే, బైబిల్లో మీరు చూస్తూ ఉన్నట్టయితే, హీ డైడ్ ఫర్ మై సిన్స్, నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడని నమ్మడం అనేది సువార్త. అప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది, రక్షణ పొందుకుంటావు. నువ్వు ఎక్కడి నుండి రక్షించబడతావు? మనము ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి చెడు క్రియలు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి రావాల్సినటువంటి ప్రతిఫలం ఏమై ఉన్నదంటే నరకమే. ఆఫ్టర్ యువర్ డెత్, దట్ పర్సన్ డెత్, ఆ మనిషి చనిపోయిన తర్వాత నరకం అనేది ఉన్నది, పరలోకం అనేది ఉన్నది. నరకం అనేది ఉన్నది, పరలోకం అనేది ఉన్నదని యేసు ప్రభువుల వారు చెప్పిండ్రు. కాబట్టి ఆ మాటలే మనం చెప్పాలి. అయితే చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండి చేసిన చెడ్డ పనులకు రావాల్సినటువంటి ప్రతిఫలము నిత్యము కాలుతున్నటువంటి అగ్ని. నిత్యము కాలుతున్నటువంటి అగ్నిలో ఆ మనిషి పడవేయబడతాడు. నిత్యం కాలుతూనే ఉంటాడు. దాన్నే నరకం అంటారు, లేక్ ఆఫ్ ఫైర్ అంటారు, హెల్ అంటారు. కాబట్టి అందులో నుండి నిన్ను రక్షించినాడు యేసు ప్రభు. ఎట్లా రక్షించినాడు? ఆ శిక్ష, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలకు నీకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడని నమ్ముతున్నావు చూడు, ఆ నరకం నుండి నువ్వు రక్షించబడ్డావు. ఇదే సువార్త. అర్థమవుతుందా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నాకు అంత పర్ఫెక్ట్గా చెప్పనీకి వస్తలేదు కానీ జ్ఞాపకం చేస్తున్నా. సువార్తని ప్రకటించాలని జ్ఞాపకం చేస్తున్నా. అయితే హీ డైడ్ ఫర్ మై సిన్స్ అనే విషయమును, సువార్త అనే విషయంను అని అంటారని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన సహోదరులారా, ప్రియమైన వారులారా. జస్ట్ ఐఎమ్ రిమెంబరింగ్ యూ, మేకింగ్ యూ టు రిమెంబర్ ద గాస్పల్, ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇదే మనము ప్రకటించాలి. కింది 17వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? సువార్తను ప్రకటించండి. మనము వెళ్ళి సువార్త ప్రకటించాలా అనుకుంటున్నప్పుడు దేవుని గురించి ఇంకొకటి, నువ్వు దేవుని ద్వారా పొందుకున్నటువంటి అద్భుతాలు కావచ్చు, మేలులు కావచ్చు, ఉపకారములు కావచ్చు, ఆశ్చర్య కార్యములు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, ఇవన్నీ పొందుకున్నటువంటి నువ్వు దేవుని యొక్క ప్రేమ గురించి ప్రకటించడానికి, ఇతరులకు ప్రకటించడానికి నీ లోపట బలమైన నడిపింపు, ప్రేరేపణ కలుగుతుంది. ఎవరైతే దేవుని ద్వారా స్వస్థపరచబడ్డారో, ఆత్మలో శరీరంలో స్వస్థపరచబడ్డారో, వాళ్ళు దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేరు. ఒక ప్లేస్లో ఉండలేరు. వాళ్ళు నిజంగా దేవుని ద్వారా మేలులు పొందుకుంటే, ఆత్మ రక్షించబడితే వాళ్ళు ఒక ప్లేస్లో సైలెంట్గా ఉండరు. వాళ్ళు దేవుని గురించి చెప్పాలని తిరుగుతూనే ఉంటారు. ఆ చెప్పే టైంలో యేసుప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకొని సువార్త ప్రకటించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. గో అండ్ ప్రీచ్ ద గాస్పల్. గో అండ్ స్పెల్. గో అండ్ ప్రీచ్. ఏం ప్రీచ్ చేస్తావు? ఏం స్పెల్ చేస్తావు? ఇదే సువార్త అనే మాటకు, ప్యూర్లీ సువార్త అనే మాటకు గ్రీక్ పదం నుండి తీయబడ్డది. ఇవన్నీ నేను వివరించాను. ఒక్కటే మాటలో మన తెలుగు భాషలో అర్థం అయ్యేటట్టు మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే సువార్త. హీ డైడ్ ఫర్ మీ అండ్ హీ ఈజ్ స్టిల్ అలైవ్. ఇప్పటికీ కూడా యేసు ప్రభు సజీవుడు కదా, కాబట్టి దట్ ఈస్ గాస్పల్. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ హిస్ నేమ్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్. ఇదే గాస్పల్. ఆయన సజీవుడు. ఆయన నీ కోసం మరణించినాడు, నా కోసం మరణించినాడు, మళ్ళా తిరిగి లేచినాడు, ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. ఇదే గాస్పల్. అలా ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. నువ్వు కేవలం నమ్మడం వలన, ఇడేమనుంది, నమ్మి బాప్తిజము పొందినవాడు. ఇది నమ్మాలా, ఇది నమ్ముకొని బాప్తిజం తీసుకోవాలా. ఇది కాకుండా వేరే విషయాలను నమ్ముకొని బాప్తిజం నువ్వు తీసుకున్న వానివైతే దట్ బాప్టిజం ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
దేవుని దృష్టిలో ఆ బాప్తిజము దేవునికి అంగీకారమైనటువంటి బ్యాప్టిజం కాదు. పెళ్లి కోసమో, అద్భుతాల కోసమో, లేకపోతే ఇంకా వేటి వాటి కోసమో నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నట్టయితే అది నిజమైన బ్యాప్టిజం కాదు అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. నమ్మి బాప్టిజము పొందినవాడు రక్షించబడును అని ఉంది. మార్క్ 16:17 వర్స్లో ఉంది. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును. ఏమని నమ్మాలి ప్రభువా? నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచినావని నమ్మాలి. అప్పుడు నువ్వు నిత్యం కాలుతున్నటువంటి నరకాగ్ని నుండి రక్షించబడతావు. దాన్నే బ్యాప్టిజం అంటారు. దాన్ని ప్రభువుని నమ్ముకోవడం అంటారు. ఏమని నమ్మినవమ్మా నువ్వు ప్రభుని అని అంటే, నాకు రోగాలు స్వస్థపరచబడ్డాయి, నేను బాగు చేయబడ్డాను, నేను మంచిగా అయిపోయింది, మా ఇల్లు మంచిగా ఉంది, మా బ్రతుకులు బాగా ఉంటున్నాయి. ఇది కాదు. దీనికోసం నమ్ముకోవద్దు దేవుణ్ణి. అవి ఆటోమేటిక్ నమ్ముకున్న తర్వాత, ఏం నమ్ముకున్న తర్వాత, ప్రభువు నా కోసము చనిపోయి తిరిగి లేచినాడనే విషయమును మొదటిగా నువ్వు గ్రహించి నమ్మాలి. హృదయంలో గ్రహించాలా, నోటితో ఒప్పుకోవాలి. నమ్మినోళ్ళు ఒప్పుకుంటారు. గుర్తుపట్టినోళ్ళు యేసుప్రభు యొక్క మరణాన్ని గుర్తుపట్టినోళ్ళు, గ్రహించినోళ్ళు ఒప్పుకుంటారు. అని నమ్మినటువంటి వాళ్ళు రక్షించబడును. నిత్యం కాలుతున్నటువంటి నరకాగ్ని నుండి వాళ్ళు రక్షించబడ్డారు ఇన్ అడ్వాన్స్లో, భూమి మీద ఉన్నప్పుడే. కాబట్టి నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వాక్యంను బట్టి ప్రియమైన వారులారా, సేవకులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసుప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వాళ్ళు కూడా ఉంటారా? యేసుప్రభుల వారిని నమ్మని వాళ్ళు కూడా ఉంటారా? యేసుప్రభువే చెప్తున్నాడు, నమ్మని వారికి అంటే నమ్మనోళ్ళు కూడా ఈ భూమి మీద ఉంటారు. అర్థం చేసుకోండి. నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. యేసుప్రభు యొక్క మరణాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. యేసుప్రభువే చెప్తుంటాడు, నమ్మని వారికి ఏం చేస్తాడంట? శిక్ష విధించబడును. ఆయన చూసుకుంటాడు. అది ఎందుకు నన్ను నమ్మలేదు అని ఆయన చూసుకుంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే నమ్మని వాళ్ళు కూడా భూమి మీద ఉంటారు. అయితే ఏం చేయాలా? యేసుప్రభు చెప్పిన సువార్తనే ప్రకటించుకుంటూ వెళ్ళాలి. చెప్పడమే నీ పని అంటున్నా. చెప్పడమే మన పని. సువార్త ప్రకటించడమే మన పని. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అది వాళ్ళ ఇష్టం. నమ్మకపోతే శిక్ష విధించబడతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే యేసుప్రభు చెప్పిన మాటనే నేను నీకు చెప్తున్నా అని మనము తర్క వితర్కములు చేయొద్దు, వాదనలు చేయొద్దు. ఇవాళ రేపు యూట్యూబ్ల మధ్యలో మైక్ ఇస్తున్నారు కదా, స్టూడియోలోకి పిలుస్తున్నారు కదా అని ఏమంటారు అడుగుతూ ఉన్నారు పాస్టర్లను, సేవకులను. ఇవాళ రేపు జరుగుతున్న విషయాలని చెప్తూ ఉన్నాను. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసుప్రభు చెప్పినాడు. నువ్వు అదే చెప్పాలి. నమ్మకపోతే ఎందుకు పడుతుంది అంటే దేవుని ఆత్మ టైంలో నీకు ప్రేరేపిస్తే చెప్పు. తెలియకపోతే తెలియదని ఒప్పుకో. ప్రియమైన వారలారా, కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ యొక్క వీడియోలను చూస్తూ ఉంటే. అందుకే ఈ యొక్క వాక్యమును చెప్పాలి అని అంటే మీకు చెప్పేంత గొప్పని కాదు, కానీ జ్ఞాపకం చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ టు రిమెంబర్ వాట్ జీసస్ హ్యాస్ టోల్డ్ యూ, వాట్ జీసస్ హ్యాస్ సెడ్ యూ. నీకు ఏమైతే చెప్పిండో అదే చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నా. ఏందది? దాన్ని ఏమంటారు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్తనే ప్రకటించు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అది ప్రేమపూర్వకంగా మనం చెప్పాలా. వాళ్ళతోటి వాదించొద్దు. యేసుప్రభు చెప్పిన మాటనే చెప్పాలా. వాళ్ళ విశ్వాసములను కించపరచొద్దు. అది చాలా తప్పు. వాళ్ళ గ్రంథముల గురించి దూషించబడే విధంగా నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు అంటే నాకేమనిపిస్తుంది అంటే కొంతమంది ఇవాళ రేపు యూట్యూబ్లలో కూర్చొని, టీవీ స్టూడియోలలో కూర్చొని ఇతరుల విశ్వాసాన్ని కించపరుస్తున్నారు.
ఇతరుల గ్రంథాలను దూషిస్తున్నారు. అది నీ పనే కాదని నేను ఈ వాక్యంను బట్టి చెప్తూ ఉన్నా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ వర్క్. అది నీ పనే కాదు. వేరుల విశ్వాసం గురించి కించపరచడం, వేరుల గ్రంథాల గురించి నువ్వు మాట్లాడడం నీ పని కాదు, నా పని కాదు. నా పని ఏమై ఉన్నది? గో అండ్ ప్రీచ్ ద గాస్పల్ టు ఎవ్రీ క్రియేచర్. అంతే. అది అర్థం కాకపోతే సైలెంట్గా ఉండు. ఏదో ఫేమస్ కావాలని స్టూడియోలలో కూర్చొని దేవుని నామం దూషించబడే విధంగా నువ్వు మాట్లాడకు. నీ వలన దేవుని నామం దూషించబడుతున్నది. ప్రియమైన వారలారా, ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే సువార్తనే ప్రకటించాలి మనము. ఒకవేళ బైబిల్ గురించి ఇతరులు దూషిస్తూ ఉన్నట్టయితే దూషించని, అది నీ పని కాదు. ఎందుకు మా బైబిల్ని ఈ విధంగా దూషిస్తున్నావు అనేది వాళ్ళ గ్రంథాలను చదివి వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటి తప్పులను ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటే నీ వలన ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోకుండా అవుతున్నాడని అర్థం చేసుకో. నీ వలన యేసు ప్రభువుని నమ్మకుండా అయిపోతున్నాడు. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యాజ్ సింపుల్. దేవుడు ఎంత సింపుల్గా పెట్టాడు. నమ్మని వాళ్ళని వదిలేద్దాం. నమ్మని వాళ్ళు ఉంటారని కూడా యేసు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నా డ్యూటీ ఏమున్నదంటే జస్ట్ వీ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. నీకు ప్రకటించడం రాకపోతే సైలెంట్గా ఉండు, కానీ నీ వల్ల దేవుని నామం దూషించబడే విధంగా ప్రవర్తించకు. మైక్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని నామాన్ని దూషించబడే విధంగా నా సహోదరులు, దేవుని బిడ్డలు ఆ విధంగా ఉండకుండా వాళ్ళ కోసము సైలెంట్గా ఉండి ప్రార్థన చేయడం ఎన్నో రెట్లు మేలు. వాళ్ళు వింటలేరు ప్రభువా, వాళ్ళు ఎంత చెప్పినా వింటలేరు ప్రభువా, వాళ్ళు ఎంత చెప్పినా బైబిల్ని దూషిస్తున్నారు ప్రభువా అని నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ఎవరైతే బైబిల్ని తగలబెడతా అన్నారో, క్రిస్టియన్స్ని లేకుండా చేస్తామన్నారో, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో నీ ప్రార్థన వలన, వాళ్ళతో వాదించడం వలన కాదు, నీ ప్రార్థన వలన దేవుడు వాళ్ళ మనోనేత్రాలను ఎట్లా వెలిగిస్తాడో అది చూడండి. అలా మనం ఉండాలి. గొర్రెలం మనం. యేసు ప్రభు యొక్క గొర్రెలం. ఆయన గొర్రెల కాపరి. గొర్రెల్లాగానే ఉండాలి. నీ పాత స్వభావాన్ని, నీ పాత నేచర్ని, మన యొక్క పాత నేచర్ని వాళ్ళ ముంగట ప్రాణం మీదకి వచ్చినప్పుడు, కుటుంబం మీదకి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా గొర్రెలాగానే బతకాలి. దిస్ ఈజ్ ఆల్సో ద కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నీకు చెప్పిన పని నువ్వు చేయాలా, నాకు చెప్పిన పని నేను చేయాలా. నేను ఇక్కడ ఉండి దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఉండి నేను ఏం చేస్తున్నా అనేది దేవుడు నాకు చెప్తేనే నేను చేయాలి. నా సొంత ఇష్టము మాటలు మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడితే ఆ మాటలకు నేను జవాబు చెప్పుకోవాలి ఒకరోజు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నమ్మిన వానికి, నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడతాడు. సింపుల్. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసు ప్రభు నీ పాపముల కోసము చనిపోయి తిరిగి లేచినాడనే సువార్తను ప్రకటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఆయన ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. ఈజ్ అలైవ్. ఏసే సజీవుడు. యేసు ఒక్కడే సజీవుడు. ఏసే సజీవుడు అని చెప్పాలి. మళ్ళా ఇంకొకటి, ప్రియమైన వారలారా, జీసస్ ఈజ్ అలైవ్ అనేది ఒక విషయం చెప్పాలి. కాబట్టి ఈ యొక్క మాటలను మనకు గీత గీయబడ్డది. ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒక గీత గీసిండు, ఒక హద్దు పెట్టిండు. ఆ హద్దులో నుండి ఆ గీత దాటి వెళ్ళొద్దు. మనం అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. అట్లా మాట్లాడడం వలన మన వలన దేవుని నామం దూషించబడుతుంది. మన వలన కొంతమంది దేవుణ్ణి నమ్ముకోకుండా దేవునికి దూరం అవుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకరు వెళ్ళి వాళ్ళకు దేవునికి దూరమైనటువంటి వాళ్ళు కొంతమంది, ఎంతోమంది ఉన్నారు, చాలామంది. కొన్ని దినముల తర్వాత, కొంచెము నెలలు గడిచిన తర్వాత మళ్ళీ క్రొత్త వాళ్ళు వెళ్ళి ఈ దూరమైనటువంటి వాళ్ళ దగ్గరికి మళ్ళా క్రొత్త సేవకులు వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు వింటలేరు. ఎందుకు వింటలేరు అంటే నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి
వాళ్ళు దేవుణ్ణి ఎప్పటికీ నమ్ముకోకుండా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ యూ, నీ నీ మాటలను బట్టి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, లెంత్ ఎక్కువైపోతున్నది కాబట్టి వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ యూ ఫ్రమ్ దిస్ వర్స్ అంటే జస్ట్ సువార్త ప్రకటించే విధంగానే ఉండాలి. కొడితే తన్నులు కొడితే పడాలా అంతే, రివర్స్ మాట్లాడొద్దు. ప్రాణం తీసినా కానీ కూడా అదేమంటారు, అంత పెద్ద శిక్ష అయితే నీ మీదకి నా మీదకి రాదు, హతసాక్షులుగా అయితే కాము, కానీ చంపుతామన్నా కానీ కూడా భయపడకుండా దేవుని ప్రేమనే ప్రకటిస్తూ ఉండాలి. పీకల మీదకి వచ్చినా, కుటుంబం మీదకి వచ్చినా సువార్తని ప్రకటించాలి. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తాం. వాళ్ళు నమ్ముతారా నమ్మరా వాళ్ళని బతిలాడాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఆ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, సువార్తను కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నవాడు రక్షణ పొందుకుంటాడు, నమ్మి బాప్తిజం పొందుకుంటాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసుప్రభువే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, నమ్మనోళ్ళు ఎంత తెలివిగల్లోళ్ళైనా, ఎంత పలుకుబడిలైన ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత చీమకు హాని చేయలేనటువంటి మంచి వ్యక్తులైనా, చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కూడా నమ్మని వాళ్లకు శిక్ష విధించబడుతుందని యేసుప్రభువే చెప్తూ ఉన్నాడు. అది మన పని కాదు. ఆ మాట కూడా చెప్పొద్దు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని కూడా నువ్వు చెప్పొద్దు. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, నీకు చెప్తున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది బిడ్డ అంటున్నాడు. నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడతాడు, నిత్య నరకాగ్ని నుండి రక్షించబడతాడు, నిత్యత్వంలోనికి, దేవుని రాజ్యంలోనికి. ఆఫ్టర్ హిస్ డెత్ హీ విల్ ఎంటర్ ఇంటూ ఇటర్నల్ లైఫ్. ఇదే సువార్త అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. జస్ట్ సువార్తనే ప్రకటించండి, జస్ట్ బైబిల్నే ప్రకటించండి, జస్ట్ యేసు ప్రభు యొక్క ప్రేమనే ప్రకటించండి. ఆ యొక్క ప్రేమ చాలు. ప్రియమైన వారులారా, చరిత్రలో ఇంత గొప్ప ప్రేమ చూపించినటువంటి అవతార పురుషుడు ఎవరు కూడా లేరు. యేసు ప్రభు యొక్క ప్రేమ చాలు. ఆ ప్రేమ మనం అర్థమైనట్టుగా ప్రకటిస్తే చాలు. ఆ ప్రేమనే బండమారిన హృదయాలను పగలగొట్టేస్తుంది. ముడిపడిపోయినటువంటి హృదయాలను ఆ ప్రేమ పగలగొట్టేస్తుంది, కనువిప్పు కలగజేస్తుంది. ఇంత గొప్ప ప్రేమనా? ఆ ప్రేమని ప్రకటిస్తే చాలు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎంత కఠినుడైనా, ఎంత దౌర్భాగ్యుడైనా, ఎంత ఘోర పాపి అయినా ఆ ప్రేమను ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఆ ప్రేమనే వాళ్ళని మారుస్తుంది. నువ్వు గట్టిగా వాదించడం వలన, నీ జ్ఞానము చేత ఇంకేదో చేయడం వలన వాళ్ళని మార్చది, వాళ్ళని దేవుని నుండి ఇంకా దూరం చేస్తుంది. నీ జ్ఞానం వలన, అధికమైనటువంటి జ్ఞానం వలన దేవుని ప్రేమనే ప్రకటించాలి. ఆ దేవుని ప్రేమను నువ్వు ప్రకటించాలంటే దేవుని ప్రేమ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కావాలి. ఆ దేవుని ప్రేమ చేత మనము నింపబడాలి. నింపబడినప్పుడే ప్రేమపూర్వకంగా ప్రకటిస్తాం, సహోదర ప్రేమతోటి ప్రకటిస్తాం. సహోదర ప్రేమ కూడా లేనప్పుడు వానికి ఏంది నేను ప్రకటించాలని అనిపిస్తుంది. కాబట్టి అట్లా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ప్రేమైన వారులారా, జస్ట్ మనము దేవుని యొక్క ప్రేమనే ప్రకటిస్తాం. యేసు ప్రభు చెప్పిన పనే చేయాలి అని ఈ యొక్క వాక్యంను బట్టి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా సర్వలోకానికి వెళ్ళి మనము దేవుని యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఇది తప్ప మరి ఏది కూడా మనం చేసిన దేవుని నామం మన ద్వారా దూషించబడుతుందని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. జస్ట్ వీ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. కేవలం మనం సువార్తనే ప్రకటించాలి. కొడితే పడాలి, వెళ్ళగొడితే అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి సువార్తనే ప్రకటించాలని ఈ యొక్క వాక్యంను బట్టి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.